కకావికలైపోతుంది తల్లి. కైలాసం అంతా కకావికలైపోతుంది తల్లి. దారిన పోయే కంప మనకెందుకన్నట్టు ఆ ముక్కంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడమ్మా. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని దేవర వారికి విన్నవించండి తల్లి. స్వామి, మహాదేవా, మంజునాథ, ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. ధర్మో రక్షతి రక్షితః రక్షితః ధర్మో రక్షతి. హర హర భృంగి నంది అక్కడ వాడు చీత్తు అని తిడుతుంటే ఇక్కడేమిటినా తకతై తకతై అని ఆనంద తాండవం చేస్తున్నాడు. అక్కడ ఆ పిల్ల శివ మంజునాథ అని భక్తిగా పాటలు పాడుతుంటే ఈయన గారేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. సకల శాస్త్ర పారంగతుడైనా నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుందో? ఏమిటి స్వామి ఇది? మన్మథుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా. మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారే? కిం కమ్. స్వామి, అవును దేవి, నువ్వు అనమన్నావు, నేను అన్నాను. నీలాగే నా భక్తులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చాడు వాళ్ళు అంటారు. వాళ్ళేమన్నా నాకు ఇష్టమే. భక్తుడా? శివుడే లేడంటున్నాడు స్వామి వాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. దేవి, నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసే అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియ చెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. భృంగి, నీకేమన్నా తెలిసిందా? తెలిసినా తెలియనట్టే, తెలియకపోయినా తెలిసినట్టే, తెలిసి తెలియకపోయినా తెలియకపోయి తెలిసిన అంతా ఒక్కటే. అవును, అంతా ఒక్కటే. అది తెలిస్తే ఇక అంతా తెలిసినట్టే. ఏమిటంటే స్వామి? ఇక మీరు దయచేయండి, దయచేయండి. అయిందా? అచ్చోసిన ఆబోతుల్లో ఊరంతా తిరగడం, కనిపించిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు విరవడం. చూసావా నాన్న వెధవకి ఎంత పొగరో? అంత పొగరుంది కనుక అలాంటి మంచి పనులు చేస్తున్నాడు. ఏమిటి మంచి పనులా? వాడసలు అలా చెడిపోవడానికి ముఖ్య కారణం తామరే. ఏవండి, వాడి ఇంట్లో నోరు మూసుకుని పడుండడానికి నా దగ్గర ఓ చిట్కా ఉంది. చిట్కానా? ఏమిటది? వాడికి పెళ్లి చేసేస్తే? చాలు ఊరుకోవే. నోరు విప్పితే చాలు పెళ్లి పెళ్లి అంటావు. బ్రహ్మ వీడి కోసం ఒక అమ్మాయిని పుట్టించేంత వెర్రాడంటే నేనమ్మను. నిన్ను చేసుకోవటానికే ఈ పిచ్చి తల్లిని పుట్టించిన ఆ బ్రహ్మ గంతకు తగ్గ పొంతను ఎక్కడో పుట్టించే ఉంటాళ్లే. ఆ కారు మేఘాన్ని చూడు, పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగరాజులా లేదు? అవునవును, నీ ఊహ సరిగ్గానే ఉంది. ఆ పెద్ద రాయిని చూడు, శివుడు ముందు కూర్చున్న నందిలా ఉంది కదా? అవునమ్మా, మనసు శివమయమైనప్పుడు మట్టిగడ్డ కూడా శివలింగంలా కనిపిస్తుంది. అవునవును, మీ కూతురు కావు కావమన్నా మీ కోకిల రాగంలాగే వినిపిస్తుంది. ఫలించి పెట్టేయండి. వచ్చేసినాడబ్బా, వచ్చేసినాడు. అట్ట సొత్తండా? దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడు చెప్తున్నాడు కదా. అవునో కాదో తెలుసుకునేదానికి
శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం. అట్టా చేయమని నేనే చెప్పినాను. అది గనక శీలవత అయితే కాల్దు, కాకుంటే కాల్తుంది. ఇదేనయ్యా మా ధర్మ నిర్ణయమా? దానికి తిరిగే లేదు. ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు, ధర్మరత్న శాస్త్ర సాగర, ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం, భావి ధర్మాధికారి బనగాన పల్లె బాల బ్రహ్మచారి. భలే భలే, ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టావా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానం వచ్చిందా? నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తానే ఉంటది. అవును, ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏయ్, నేను చెప్పరా? మీ నాన్నని ఆ సలాకులు పట్టుకోమను. నువ్వు నిజంగా మీ నాన్న కొడుకువే అయితే అది కాదు, కాకుంటే పిల్ల నువ్వెవరో నాకు తెలియదు గానే మా అమ్మ తోడు నిజం చెప్పావు. నాయనా నువ్వు సలాకులు పట్టుకో, శీల పరీక్ష చేసుకో. పట్టుకో మావా, నీ కొడుకో కాదో తెలుస్తుంది. మామా పట్టుకో మామా, లేదంటే అత్తశీలానికి గాలం పడుతుంది. మామ చాలా మంచోడు, పట్టుకుంటాడు. పట్టుకో మామా. మామకేం కాదు, మామ సత్యవంతుడు. పట్టుకో మామా. పట్టుకో నాయనా అంతమంది అడుగుతున్నారు, పట్టుకో నాయనా. పట్టుకునే దానికే అని. కానీ ఈ రోజు మంగళవారం కాదు, నిప్పు ముట్టేదిలే. అబ్బయ్యా ఇవాళ మంగళవారం కాదు, సోమవారం. నోరదం కోరా, పంది కడుపున కుక్క పుట్టినట్టు పుట్టినావు కదరా. అది తప్పు చేస్తే ఆయన ఎందుకు పట్టుకోమంటారు? అయితే నువ్వు పట్టుకో. నీ చెయ్యి కాలకపోతే నీ భార్య కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదని నమ్ముతావు. పట్టుకోవయ్యా అభినవ శ్రీరామచంద్ర. పట్టుకోరా, పట్టుకో. నా కొడుకు నేను చేయకండి, నిజమేంటో నేను చెప్తాను. వరకట్నం కోసం ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోడల మీద వేస్తున్నారు. పురాడు వింటున్నారా? ఊరుకో. లేపేకి ఎవరు నువ్వు? లేపేకి కన్నెలో లేవమంటారు. మీ మీద నేనున్నాను, నా మీద మంచం ఉంది. ఇద్దానంటే లే శివశివా లే. గురు ఏం భాగ్యం. అయ్యో శివ, నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా లేమన్నా? మీరేమో నన్ను లేవమంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు మంచం మీద పడుతూనే ఉన్నారు. ఓ పని చేయండి, ఏంటి? 108 సార్లు శివశివ హరహర శివశివ హరహర అంటూ శివజపం చేయండి, అంతా శుభం జరుగుతుంది. శివశివ హరహర. మాట్లాడితే ముక్కు పచ్చడి చేస్తాను. శివశివ హరహర. లేముందు గురు, నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటా. ఆహా, ఏమి ఈ భాగ్యం. అయ్యో, నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా, పేరు బాగుంది. లే. శివశివ. లేవకుంటే గూబ గుయ్యమంటుంది. శివశివ హరహర. శివశివ. పదరా, తోక జాడించాలని చూశాడు. చెయ్యి పట్టుకోరా, పట్టుకోరా. చూడు, ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో మట్టి మీద నువ్వు ఉంటావు, నీ మీద మట్టి ఉంటుంది. అర్థం కాలేదా? నిలువున పాతేస్తాం. ఎందుకు బాధపడతావు? మా కాచైన పెళ్లి నాకు కంటకంగా తయారైంది బావా. ఊళ్ళో వాళ్ళందరూ సూటిపోటి మాటలతో మమ్మల్ని కాకుల్లా పొడుస్తున్నారు. ఈ నెలలోగా కాచాయిని పెళ్లి చేయకపోతే ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి దాన్ని దేవదాసం చేస్తామని బెదిరిస్తున్నారు. మీరేం బాధపడకండి. రేపు కార్తీక సోమవారం కదా, కాత్యాయని మన శివాలయానికి తీసుకెళ్ళండి. ఆ దేవుణ్ణి మొక్కుకుని కొబ్బరికాయ కొడితే తన పెళ్లి జరుగుతుంది. ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండదా? ఇప్పుడే కదా ఇంట్లో దున్నపోతలా మెక్కినావు. మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా, గుళ్ళో మెక్కి ఇంటికి పోవాలా? అదే కదా మన పనే. అయ్యా, 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరే, వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండిరా. అయ్యా, ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి.
ఏం చేస్తున్నావు? బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా. చస్తే చావని, భూమికి కాస్త భారమన్నా తగ్గుతుంది. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు. అవునవును, మొన్న రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు. ఈ రోజు కదా నా ప్రసాదానికి ఒక విలువ వచ్చింది. స్వామి అవును దేవి, అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. ఏంద్రా నువ్వు చేస్తున్న వ్యవహారాలు? ఊరవుతున్న ఉన్న అడ్డమైన వాళ్ళందరినీ ఆలయంలోకి తీసుకొచ్చినావంట. దేవుడి ప్రసాదం పెడుతున్నావట. మీలాంటి అడవి మనుషులకి ఇదంతా అర్థం కాదు. అడవి మనుషులా? నా జడ చూడు, నీ జుత్తుతో ఎలా ముడిపడిందో, శివుడి మెళ్ళ ఉన్న పావులాగా. ఏంటి పాము గీమన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఇతే ఉండు తీస్తాను. ఆ శివుడికి ఏ ఆనందమో ఏంటో మరిద్దరికి ఇలా ముడివేశాడు. అంతా శివయ్య లీలా. ముడిగిడి అన్నావంటే మూతి వాచిపోతుంది. ఎవరు నువ్వు? ఎవరు అంటే ఏం చెప్పను? పుట్టినప్పుడు పసిబిడ్డ అన్నారు, పెరిగాక చిన్నపిల్ల అన్నారు, వయసు వచ్చిన తర్వాత యవనవతి అన్నారు, పెళ్ళయ్యాక ఇంకొకరి పెళ్ళ అంటారు. అయినా నాకు పెళ్ళయ్యే యోగం లేదులే. ఇదెందుకు ఆపేశా? అది సరే, నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? పిల్లని చూస్తామంటూ వస్తారు, చూస్తారు, సరే అంటారు. 4 రోజులు అయిన తర్వాత పిల్ల మాకు నచ్చలేదు అంటారు. అంతా శివయ్య లీల. కర్మరా, అన్నిటికీ శివ శివ. ఎక్కడున్నాడా శివుడు? ఇక్కడ. ఏ పప్పు, ఇక్కడున్నది గుండె, బండరాయి కాదు. అయ్యో శివ, శివుడిని అలా బండరాయి అనకూడదు, కళ్ళు పోతాయి. హాయ్, శివుడు మెళ్ళ ఉన్న నాగపావులాగా ఉఫ్ ఉఫ్ అంటున్నావే ఎలా? నీ ముత్తాత తలకాయల. అయ్యో శివ, నా టెంకాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కెల గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు, లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓహ్, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చ పిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో? ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా, శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా, చెలియేటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా, మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా.
ఏమిట్రా నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం. నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను. వినండయ్యా వినండి. వయసులో ఉన్న అబ్బాయి, ఏమీ తెలియని అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు. ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట. ఏదేదో జరిగిందట. ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట. ఇతను ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట. ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిని చేసిండయ్యా. 3 పూన అరకాయలు అవుతుంది. అయ్యో అంత మాట అనకండి అయ్యా. ఆ మాట అంటున్నది మేము కాదయ్యా, శాస్త్రం. చెప్పవయ్యా, నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తాడయ్యా? ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగమేలేదు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది, కానీ మానవ్ నోటికొచ్చినట్టు వాగితే తోలు ఒలిచేస్తాను. అవేవైనా నాలుగులా తాటి పట్టలా. మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలగిరిపోతాయి. ఏయ్ ఏంటయ్యా, మా ఊరొచ్చి మమ్మల్ని పుచ్చలగిరిపోతాయంటావా? రాత్రంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా? ఈ విషయం ఊరంతా డంకుడమా దండోరా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? ఏంటయ్యా చేసుకుంటావా? మాట ఆడిపోయిందా? ఇక చాలు. పంకజం, ఇవన్నీ తీసుకెళ్ళు.
చూసావుటే కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్నా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం? అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్రా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించాం. ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు వీళ్ల తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకునేందుకు ఊరుకున్నారు? బండల్ని నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా పోండని తిప్పి కొట్టాల్సిందే. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. అయ్యగారు, ఏం గౌరీ? అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, చాలా కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజాల సంగతి చూడండి, నేను ఎప్పుడే వస్తాను. రండి. అమ్మయ్యా, వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుకు నన్ను రమ్మన్నావు? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గమ్మలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతోందో. అంతా శివయ్య లీల. ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడి పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ వదిలేయండి, నా కోసం మీ ఇష్టాల్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో, నాకు అక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస. దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దేవల్ల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతే ఆయన చెవి మెలిపెట్టించి శివ అనిపిస్తాను. నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి. అయ్యగారికి అమ్మగారి కన్నా భక్తురాలే నిన్న. అవునవును, అమ్మగారు ఉన్న పళంగారమ్మని చెప్పంపినా వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా. నేను చెప్పి పంపినదేమిటి, మీరు చేస్తున్నదేమిటి? స్వామి! ఓ దేవి, ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు. అది పార్వతి, ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. దేవి, నిన్నెంత నిర్లక్ష్యం చేశానో
ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా. పద, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో, మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధభాగం ఇచ్చినా ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చట కాస్త తీరని దేవి. ఇంతకు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నేను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గులకు, తామర కొలలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆటపాటలతో అలరించి, ముద్దు మురిపాలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. సరేనా? ఓహో తల్లి, నిన్నేనే తల్లి. ఇంకా తల్లిని కాలేదంటున్నది స్వామి. ఎరకయిందులే. కన్ను మూసినా, కన్ను తెరిచినా, కలవరం వచ్చినా, కలొచ్చినా శివయ్య 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 అంటుంటావుగా. ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే. మౌనవ్రతంలో ఉన్నానంటోంది. ఎరకయిందులే. తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి. ఎరకయిందులే. ఆ మూలికిటివు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో తల్లి తాయెత్తు. మౌనవ్రతంలో ఉంటివి కదా, అంటే శుభజనం అన్నమాట. ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో. పండంటి కూన పుట్టుకున పుడతాడు. శుభమైతేదిలే, పోయిరా. ఏంటి 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 పూల పక్క వేశావు? ఏంటి అమ్మాయి గారు, శోభన రాత్రి జ్ఞాపకం వచ్చిందా? ఏంటి? ఓహో, ఈరోజు నువ్వు మాట్లాడకదు, మౌనవ్రతం. ఏం చెయ్యాలి? వాసన చూడాలా? ఇక్కడ చూడాలా? కస్తూరి జవ్వాది సుగంధాలతో గుమగుమలాడుతున్నావు. ఏంటి ఈరోజు విశేషం? ఏంటిది? నేను, నువ్వు, తాయెత్తు, చెయ్యి. ఓ, నేను నీకిది కట్టాలా? కడితే ఏమవుతుంది? ఓహో, ఇది కడితే మనకు పిల్లలు పుడతారా? చాలా బాగుంది కదా. దీనివల్ల పుట్టరు. ఏంటి ఏంటి పావా? శివలింగమా? ఏంటంటావు? ఇది కట్టే తీరాలా? పోవేని. ఏంటి గుద్దానంటే? ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు. కాత్యాయని, ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను. అయ్యయ్యో, ఇదిగో ఇటు తిరుగు నా మాట. దార 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 దార. ఏంటండి? ఇలా రండి. విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా
చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పోలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. నీలాగా. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? ఎక్కడికైనా అడుగుతోంది కదా, సమాధానం చెప్పండి. అక్కడికి వాళ్ళని చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నారు. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిబిడ్డ భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వన్నట్టు ఆ దేవుడు వెలుగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు, అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్యహరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మా నాన్న, అన్నా తమ్ముడు, భార్య పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాళ్ళు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటాం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ, నాన్న, భార్య, బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నానమ్మ నానమ్మ, నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను. ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు.
లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా చక్కిలం. ఒరే చిన్న, మా బంగారు తండ్రివి కదూ, మా మాట వినరా. మీ నాన్నను బాధ పెట్టకురా. ఆ దేవుడు లేడని ఒప్పుకోరా. నువ్వు ఒప్పుకున్నావనుకో, నీకేం కావాలన్నా కొని పెడతాను. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎక్కడికైనా తీసుకెళ్తారా? అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా? ఇప్పుడు మహారాజు ఎక్కడుంటారు? కోటలో ఉంటారు. ఆ కోట ఎక్కడుంది? 20 ఆమడల దూరంలో. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? గుర్రబ్బక్కీలో. సరే, అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా? వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి పక్కూరు నుంచి వచ్చామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని మంత్రి గారితో చెప్తారు. మంత్రి గారు రాజుగారికి చెప్తారు. పలానా సమయంలో కలవండి అని మనకి మహారాజు గారు కబురు చేస్తారు. సరే, ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు, అప్పుడేం చేస్తారు? ఇంకో రోజు వెళ్ళాలి, అంతే కదా? అసలు మన రాజ్యంలో ఎంతమంది జనం ఉంటారు? జనం 1,00,000 దాకా ఉండొచ్చు. 1,00,000 మంది జనాన్ని పరిపాలిస్తున్న మన పక్క ఊరి రాజుగారిని చూడ్డానికే ఇంత కష్టపడాల్సి వస్తే, మరి 7 లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి, ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా? లోకాలే లేవాడా? ఎవర్రా? ఎవరు? రాజు. మంజు, ఏమిట్రా? ఏమైంది? మంజు 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 మంజు, బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం, చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ నీ ఆవేశం, ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు, అమ్మా. అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు దగదగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. శంకర 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 శంకర.
నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. ఏమిట్రా ఇది? నిన్న ననగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేమంతా ఎంత తెలుసా? నిన్నట్నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నారా? నాన్న, కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి భగభగా మంటే చెట్టు పైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా? నేనా? నేనెక్కడ చెప్పానురా? చెప్పలేదా? అంటే అమ్మా, నేను కాలువగట్టును కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదూ? ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? చెప్పలేదా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వైనా చెప్పు. నువ్వు మరిచెడు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడవు కదా? నేను రాలేదు నాన్న. అంటే నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ? ఆ కలలో అంటే మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం చేసి నేను చెప్తాను నాన్న. అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. మంజునాథాయ నమః. మంజునాథాయ నమః. మంజునాథాయ నమః. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర కాలజ్ఞాన గ్రంథ రచనా ప్రపూర్ణ దానకర్ణ శ్రీ 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 అంబికేశ్వర మహారాజ బహువరా బహువరా బహువరా. మహాప్రభు, తమరు కాలజ్ఞాన గ్రంథ రచన కోసం తపస్సు చేసిన ఈ 3 సంవత్సరాల కాలం తమ ఆజ్ఞతో ఈ ప్రజల్ని పరిపాలించాము. మా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మహాప్రభు, మహారాణి వారు తమ కర్తవ్య పరిపాలనలో మిమ్మల్నే మించిపోయారని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. సంతోషం.
ప్రజలకు హితం చేయాలనే మా ఆకాంక్ష. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించే కాక నుదుటి రాతలను తెలుసుకునే శక్తి ఈ కాలజ్ఞాన గ్రంథము వల్ల మాకు లభించింది. మహాప్రభు, నుదుటి రాతల్ని తెలిపే కాలజ్ఞాన గ్రంథ మహత్యాన్ని తెలుసుకునేందుకు సభాసదులందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అతడు నీ ప్రాణ స్నేహితుడు. అతని కోసం నీ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. అయితే అతడు నీ ప్రాణాలను తీసి నీ రాజ్యాన్నే కబళించాలని ఆలోచిస్తున్నాడు. క్షమించండి మహాప్రభు, ఇక ముందు ఎవరికి ఏ కీడు చేయకుండా నీతిగా నిజాయితీగా నడుచుకుంటాను. ఇదే కాలజ్ఞాన మహిమ. ఈ గ్రంథాన్ని శ్రీ మంజునాథ స్వామి వారి పాదారవిందాలకు సమర్పించాలన్న సంకల్పం మాకు కలిగింది. మంత్రివర్య ప్రభు, సకుటుంబ సపరివార సమేతముగా శ్రీ ధర్మస్థల క్షేత్ర సందర్శనానికి సత్వరమే సన్నాహాలు చేయించి. ఆజ్ఞ ప్రభు. బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం. ఆ భూదేవత నేత్రాల నుండి జాలువారుతూ వచ్చిన ఆనంద బాష్పాలే ఇలా నేత్రావతి నదిగా మారిందట. అంతేకాదు, ఈ పుణ్యనదిలో స్నానం చేసేవారి పాపాల్ని ఆ భూదేవి తన చేతులతో తనే కడుగుతుందట. సుడిగాలి ఎక్కువయ్యేలా ఉంది. త్వరగా వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం, పదండి. పుణ్యక్షేత్రానికి మంజుగాడు వచ్చినాడు, మనం వచ్చినాం, మనతో పాటు సుడిగాలి వచ్చింది. సరైన సమయానికి మహారాజు వచ్చినాడు. ఆ నాస్తికుడి ఇక్కడికి రావటం వల్లనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని మహారాజు గారికి చెప్దాం. మహారాజా, మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రళయమే జరుగుండేదేమో. ఈ అనర్థాల కారణం ఇతనే. ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా. దేవుడే లేడని చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన చండాల పనులకు అంతే లేదు. వీడు మహానాస్తికుడు మహాప్రభు. అవును మహాప్రభు, వీడు పెద్ద హేతువాది. అవును, మొన్నటి వరకు నాస్తికుడినే, హేతువాదినే. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తున్నయ్యాను. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మేము నమ్మడం ముఖ్యం కాదు, ఈ ప్రజలు నమ్మాలి. మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి ఇదొక పరీక్ష. ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి. ఆహా, ఎంత అద్భుతం! ఒకానొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం. ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో 1,00,000 దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి. పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. క్షమించండి, నేనంత గొప్పవాణ్ణి కాదు. అంతులేని మదమాత్సర్యాలతో ఈ నా స్వామిని 1,000,000 సార్లు తిట్టుంటాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా 1,000,000 లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, అటువంటి మహాయజ్ఞానికి సదా మా సహకారం మీకుంటుంది. పండితులంతా కలిసి చర్చించి కార్తీక సోమవారం ప్రశస్తంగా ఉంటుందని నిర్ణయించారు. ఇక ప్రతిష్టాపనకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవచ్చు. మంజు, నీవు చేసిన ఈ 1,000,000 లింగాల యజ్ఞాన్ని
కళ్ళారా చూసి ధన్యత పొందాలి అని ఊరికి ఊరే పరితపిస్తోంది నాయనా. మహాప్రతిష్టాపనకు శుభముహూర్తం నిర్ణయించండి అని స్వయంగా అంబికేశ్వర మహారాజు గారే కబురు చేశారు బాబు. ఆ విషయం గురించి వీళ్ళతో సంప్రదిస్తున్నాను. కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం ఆరుద్ర నక్షత్రం శ్రీ మంజునాథ స్వామి ప్రతిష్టకు అత్యంత విశేషమైన ముహూర్తం. ఎంత అద్భుతం! ప్రపంచంలో ఉన్న శివసాల గ్రామాలన్నిటినీ ఈ పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకి లభించింది. ఈ మహాక్షేత్రాన్ని మా రాజ్యంలో స్థాపించినందుకు మా తరపున, మా ప్రజల తరపున ధన్యవాదములు. ఆహా, అద్భుతం, అమోఘం. స్వామి, మానవుడే మహనీయుడై ధర్మాన్ని ఉద్ధరిస్తాడని ఆ రోజు తమరన్న మాట ఫలించింది. కోటి లింగాలను ఒకే చోట చూసి నా మనసులో మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. నువ్వు అన్నది నిజం సర్వమంగళ, నాకు అలాగే అనిపిస్తుంది. మీ దివ్య పాద స్పర్శతో ఆ కోటి లింగాల క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా మారాలి. ఆ అద్భుతం సృష్టించిన భక్తుని చరిత్ర అజరామరం కావాలి. అవును దేవి, కానీ కొన్ని కావాలంటే కొన్ని పోవాలి. అంటే బంగారపు సూదైన బెజ్జంలో మలినం ఉంటే దారం ఎక్కించలేం కదా. వెళ్ళి మలినం వదిలించి వస్తాను. తాత, కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి. భోజనం చేద్దాం రా తాత. ప్రతిరోజు అతిథి భోంచేశాకే కదా మనం భోంచేస్తాం. అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. అతిథి వచ్చి భోంచేశాక మనం భోంచేద్దాం. అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం ఎలా ఉంది. ఈలోగా మనం గుడికెళ్ళొద్దామా? ఓ, గుడికెళ్తే ప్రసాదాలు పెడతారు కదా. అమ్మతో చెప్పొస్తాను. అలాగే. అమ్మా అమ్మా అమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. ఏంటమ్మా? ఓ, ప్రసాదం తేవాలా? తెస్తాను. ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే. సాధ్వి, నేను నీ శివయ్యని. ఈరోజు ఒక వృద్ధుడి రూపంలో మీ ఇంటికి అతిథిగా భోజనం చేయడానికి వస్తున్నాను. నేనెవరో ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా నీ భర్తకు. అయినా మౌనవ్రతంలో ఉన్నావు కదా, చెప్పలేవులే. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టిడన్నం పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నన్నేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా పద్ధతులు మావి. మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే. రండి. అట్టెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేద్దురు గాని. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చేయకపోయినా చేసినట్టే లెక్క. చెయ్యకపోయినా చేసినట్టు ఎలా అవుతుంది స్వామి? ఎలా ఏమిటి? ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా? చేయకపోయినా చేసినట్టే కదా. ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే. నా పద్ధతి అదే. ఆయన నీ కోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను, స్నానం చేసేస్తాను. స్నానం స్నానం స్నానం.
స్నానం అయిపోయిందయ్యా. ఇప్పటికైనా అన్నం పెడతావా లేకపోతే నా దారి నేను చూసుకోమని? అయ్యో లేదు లేదు, రండి భోంచేదురుగా రండి. అది సరే, తమకి చేతులు కడుక్కునే పద్ధతి అయినా ఉందా? అది లేదా? తీసుకోండి. ఆ పద్ధతి ఉందయ్యో. అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను, ఇంట్లో చేతులు కడుక్కోవడం ఏమిటి? ఏమైంది నా చేతులకి? ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి, అంతా మట్టే. మట్టే, అంతా మట్టే. ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు, దయచేయండి. ఏమిటయ్యో నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు? అసలే పెద్దవాణి, పైగా ఆకలితో ఉన్నాను కదా, ఈ మూడ పట్టుకోవచ్చు కదా. ఓ పద్ధతి పాడు ఏమి లేదు నీకు. ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు? శవాల కాళ్ళని కంపేమైనా వస్తున్నావు దాంట్లోంచి? ఏమిటయ్యా చూపు? నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళ కనపడుతున్నా నీ కంటికి? నాకు కళ్ళు ఎక్కువయ్యో. నువ్వు మొహం చుట్లించుకోవడం, ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టేయగలను. అంత తెలియని వాడిని అనుకోకు. స్వామి, అన్ని మీకే తెలుసు, మాకేం తెలియదు, దయచేయండి. ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని, స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి, దయచేయండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. మీ ఆవిడి భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ్యో. అవునవును, తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే? ఏ మనిషో ఏమిటో, ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపుకి ఇంత అన్నం పెట్టడం ఒక్కటే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామస్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటా అట్ట, కపాలంలో తింటా అట్ట, తోళ్ళు కట్టుకుంటారంట, పావులు వేసుకు తిరుగుతారంట. ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాణ్ణి అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంట. హరనామస్మరణ భోషణం ఏం కాదు. లేపైకి తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. వయసులో పెద్ద ఏంటయ్యా వయసు? ఈ వయసులో 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివయ్యను నోటికొచ్చినట్టు తిడతావా? లెమ్మంటుంటే ఆకులో అన్నం పెట్టి లేచిపోమంటున్నావు, ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకుని అయిపోయింది అనుకుని దయచేయ్యా. నువ్వైనా చెప్పమ్మా. నువ్వెలా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. నీ మాయ మాటలు చాలు, పో బయటికి. అమ్మా అబ్బాయి, నీ పద్ధతేం బాగోలేదురా. ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో. నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే బతికిపోయావు. తగ్గిందని నువ్వు అనుకుంటున్నావు, ఏ మాత్రం తగ్గలేదు. మర్యాదగా పోవయ్యా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టను. నువ్వేంటి పెట్టి నా ఊపిరినంత వరకు నిన్ను నీ గడపలో కాలు పెట్టనివ్వను, పో. గడపలో కాలు పెట్టడట, పెట్టకపోతే స్వామి స్వామి స్వామి
వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. ఎంత పని జరిగిపోయింది. ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? జరగకూడదే జరిగింది. ఏమండి, వెళ్ళండి, ఆయన కాళ్ళ మీద పడి తీసుకురండి. ఆ ముసలాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. మౌనం. కత్యాయిని, నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మౌన వ్రతం కదా? ఈ మౌన వ్రతమే మనల్ని ఇంత పరీక్షకి గురి చేసింది. పరీక్ష? అవునండి, మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. ఏంటి నువ్వు అనేది? అవునండి, మీరు ఆ స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చిమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది. సాధ్వి, నేను మంజునాథ స్వామిని. నేను ఒక వృద్ధుడి రూపంలో నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు, నీ భర్తకి కూడా తెలియనివ్వకు అన్నారు స్వామి. ఆ స్వామి భోజనానికి కూర్చునుండగా అయ్యో, మీరు కోపంలో ఏమేమో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను. అప్పుడు స్వామి వారు వద్దు వద్దు అంటూ సైగ చేశారు. అయ్యో అయ్యో అయ్యో, కచాయిని, కచాయిని, నేను ఎంత పాపం చేశాను? నా స్వామి ఆకలంటూ మన ఇంటికొస్తే తినే అన్నం లాగేసి మెడ పట్టుకుని బయటికి గెట్టేశాడు. అది అది ఈ పాపిష్టి చేతులతో, ఈ పాపిష్టి చేతులతో. తాతయ్య, వెళ్ళి స్నానం చేసి రండి స్వామి అంటే, రే తల మీద గంగనే పెట్టుకున్నవాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ స్వామి నా గంగాధరుడని నాకు తెలియలేదు. అయ్యో అమ్మా అమ్మా, ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసనలకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే, రే నీ కంటికి నేను శ్మశాన వాసిలా కనిపిస్తున్నాను అన్నా కూడా ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు. నాన్న నాన్న, నేను మూడో కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని నాకు తెలియలేదు. అయ్యో అయ్యో, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను వెళ్తాను, నా స్వామిని తీసుకొస్తాను. మహేశ్వర, పరమేశ్వర, మంజునాథ, మంజునాథ. అయ్యా అయ్యా, ఇటు ఒక ముసలాయన వెళ్ళడం మీరు చూసారా? చూడలేదు. భక్తుణ్ణి పరీక్షించారు, కోపాన్ని వదులుకోమన్నారు. కానీ నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు? ఆ కాత్యాయిని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు? ఓహో, స్త్రీ సమానత్వం, స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా? ఎంతైనా మీరు ఒక్కటి. వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్వతి అయ్యావు.
భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు. సంతానాన్ని సమకూర్చి సతీదేవివై వెలిశావు. ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మారి. అర్థమైంది స్వామి. ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా? ఓ తల్లే, సోది చెబుతానమ్మ సోది. నేనడిగింది నువ్వు చెప్పు, నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా. శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? మల్లికార్జున స్వామి. కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? విశ్వేశ్వర స్వామి. ధర్మస్థలంలో ఉన్న శివయ్యను శ్రీ మంజునాథ స్వామి. ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా. ఎంత తప్పైనా ఎంత పాపమైనా 10 మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ భట్టని తీరిపోతుంది తల్లి. అనుమానం మాని అన్నదానం చేయమను, కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. సోది చెబుతారమ్మ సోది. దీన్ని తీసుకెళ్లి పురోహితులకి ఇవ్వండి. అలాగేనమ్మా. కాత్యాయని, బాలశివుడిలా ఉన్నావు. ఎవరు నువ్వు? బాలశివుణ్ణి. అనుమానాలు మాని ఏమండి బాలశివుడు గారు, మీకేం కావాలండి అని అడగవచ్చు కదా. శివశివా, ఏం కావాలో అడగండి. ఏం స్వామి బాలశివుడు గారు, తమరికి ఏం కావాలండి? నాకు బాగా ఆకలిస్తోంది, బొజ్జ నిండా బువ్వ పెడతారా? ఇంత పెద్ద బొజ్జ నిండానా? అలాగే చిన్న స్వామి, రండి వడ్డిస్తాను. అమ్మా ఆలోచించి చెప్పండి. ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహా చేశాననుకోండి, అప్పుడేం చేస్తారు? మళ్ళీ వంట చేస్తాను. ఆహా, ఆదర్శ దంపతులు. మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజరూప దర్శనం చేసుకొనుడు. ఏ ఏ ఏ అమ్మ గుర్తుపట్టలేదు, నాన్న గుర్తుపట్టలేదు. సిద్ధు, తాతయ్య నీకు వేషం వేసినప్పుడే నేను చూశాను. అప్పుడే చూసారా? నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. తాతయ్య, అతిథులు వస్తున్నారు, రండి భోజన ఏర్పాట్లు చూద్దాం. నువ్వు వంట పని చూడు, నేను నీళ్ళు ఏర్పాటు చేస్తాను. అమ్మా అమ్మా, నేను వడ్డిస్తానమ్మా. నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా, తర్వాత వడ్డిద్దు గాని వెళ్ళు. సరే. ఏమిటి ఆలస్యం? త్వరగా అందరూ గుంపులు గుంపులుగా ఊపుకుంటూ పోతున్నారు. కోటిలింగాల్ని ప్రతిష్ఠించిన మంజు ఊరందరికీ అన్నదానం చేస్తున్నారు. దానికి మమ్మల్ని పిలిచాడు, మేము వెళ్తున్నాం. నీకేమిటట? ఏందయ్య వాడు పిచ్చి కుక్క గరిచినట్టు అలసిపోతున్నాడా? ఇదంతా మంజుగాడు చేస్తున్న మాయ, అన్నదానం పేరుతో ఆడుతున్న నాటకం. ఈ అన్నదానం జరగకుండా చూస్తా. శివ 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 నరాధా, శివనామే చేదా, శివ 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 నరాధా. శివ 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 నరాధా. సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడే కదా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు, ఇంతలోనే కైలాసం చేరిపోయాడా? నేను నమ్మను. కాత్యాయని, అందరూ ఏం చేస్తారు? సిద్ధుకేమైంది? సిద్ధు ఇంకా లేరండి. ఏంటి?
చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి ఎవరు ఏడవకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ ఏడిస్తే నా మీదొట్టు. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరం వ్యాజాతవతయానో రుద్రముడయ యాతే రుద్ర షడ్రుచులతో మాకు భోజనం పెట్టావు. అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనందపరవశం చేయి నాయనా. నా బిడ్డని బతికించండి, నా బిడ్డని బతికించండి. ప్రాణదీపం ఆరిపోతే మళ్ళీ వెలగదు కత్యాయిని. ఆ రోజు దేవాలయంలో ఆరిపోయిన దీపాలను వెలిగించారు కదా, పోయిన ప్రాణాన్ని మీరు మళ్ళీ తీసుకురాగలరు. ఎలాగైనా నా బిడ్డని బతికించండి. మృత్యువుకి వెళ్లే దారి తప్ప వచ్చే దారి తెలీదు. మీ వేదాంతం నాకు అక్కర్లేదు. నా బిడ్డని బతికిస్తారో లేదో చెప్పండి. సరే, బతికిస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి. నా ప్రాణాలు ఇవ్వమంటారా? ఊర్లోకెళ్ళి చావే లేని ఇంట్లోంచి ఒక పిడికెడు ఆవాలు తీసుకురా. వాటితో నీ బిడ్డను బతికిస్తాను. తెస్తాను. ఆవాలేగా, ఇప్పుడే తీసుకొస్తాను. సావిత్రమ్మ గారు, దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా? దానికేం భాగ్యం, తెస్తానుండమ్మా. అమ్మా, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదుగా? మా మావగారు చనిపోయి 6 నెలలైందమ్మా. తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు. ఆవాలు తెచ్చావా? చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియచేయడానికే ఈ పరీక్ష పెట్టారా? మృత్యు అంటే శ్రీమంజునాథుడిలో ఐక్యం కావడం. నీ బిడ్డకి ఆ అదృష్టం ఇంత త్వరగా లభించింది. ఆహాహా, ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో, పావును వదిలినారో, బిడ్డను చంపినారో, ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారో? ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సూతకపు కూడు పెట్టినాడని, ఆచారాన్ని మంట కలిపినాడని, ధర్మాన్ని బూడిద చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. రాజుగారు వాడి తల తీసేస్తారు. అప్పుడు వాడి తలతో బంతాటాడుకుంటాను. ఏం చెప్పేది మహారాజా? కోటిలింగాల పేరుతో ఈడు చేస్తున్న పనులు ఒకటి కాదు, 2 కాదు. వీడికి మరణశిక్ష విధించండి మహారాజా. సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామినే మెప్పించిన మహాభక్తులు మీరు. అటువంటి మీ మీద ధర్మశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ. అందుకు మీ సమాధానం?
తమరెవరు? అఘోర మహర్షులం, హిమాలయ నివాసులం. ఇతని గురించి విన్నాం. ధర్మమేదో అధర్మమేదో చాడి చెప్పడానికే వచ్చాం. ధర్మమేదో అధర్మమేదో చెప్పేదానికి నువ్వెవరో? అది చెప్పేదానికి మా మహారాజు గారు ఉన్నారు. ఊరి పెద్దలం మేమున్నాం. మాకు చేత కాదని నువ్వు చెప్పొచ్చావా? వెళ్ళు వెళ్ళు, ముక్కు మూసుకొని ఎక్కడైనా తపస్సు చేస్తూ. మాతోనే పరిహాసమా? అఘోరా, ప్రళయ భీకర ప్రచండ చండ మారుతాలను సృష్టించి ఈ పిపీలి కాలను కకావికలం గావించు. ప్రేమతో సాధించాలి గాని బలప్రయోగంతో ఏదీ సాధ్యం కాదు. దయచేసి అజ్ఞానులు క్షమించండి. అఘోరా! ఋషివర్య, తమ పావన పాదస్పర్శతో మా రాజ్యం పునీతమైంది. శుభం భూయాత్. మహాత్మా, తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు. మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలొచ్చాయి. ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి. మీ అభ్యర్థన మన్నిస్తున్నాం. ఇంట్లో బిడ్డ శవాన్ని పెట్టుకుని ఊరందరికీ సూతకప్పు కూడా ఎందుకు పెట్టావు? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా. దానికి కాలం, జాతి, మతం, సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి? ఆహా, మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగమనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నాం. అది అధర్మం కాదా? ఋషివర్య, భర్త చనిపోతే భార్యను చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు? అర్ధనారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టు కాదా? అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినంత అధర్మం ఇతను చేసేదంత ధర్మం అనా మీ వాదన? ధర్మశాస్త్రాల్లో ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి. ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు. అదెలా తప్పవుతుంది? తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను. నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో. నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు, అధర్మం ధర్మం కాదు. కాకపోతే నీకు అధర్మం అనిపించింది, ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది? రోగులకు పంచపక్ష పరమాన్నాలు ఎందుకు చేతనిపిస్తాయి? ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు? ధర్మము అండ. ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంత నమ్మకమా? అవును. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో చూస్తాను. పిడివాదాలు మాని నువ్వు చేసినవని అధర్మాలని ఒప్పుకో, లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీపటలం చేస్తాను. నన్ను భస్మం చెయ్యొచ్చు, కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు. మాకే ధిక్కారమా? పూర్తిగా కాలిపోకముందే అధర్మం అని ఒప్పుకో. కోరి చావు తెచ్చుకోకు. చావు నేనుండగా రాదు, అదొచ్చినప్పుడు నేనుండను. అలాంటి చావుకి నీ భయపడను. భళా, ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం. నీ ధర్మదీక్ష బలం ఎంతో ఈ సభకి, ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం. మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. మహారాజా, ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి. ధర్మ జ్యోతులు వెలిగించండి. ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ప్రజ్వలిల్లేలా చేయండి. ఆ వెలుగుతో ఈ ప్రపంచాన్నే ఒక ధర్మస్థలంగా మార్చండి. ఇక మేము హిమాలయాలకు వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం. అఘోరా! ఋషివర్య, స్వామి, ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన. నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన పాండిత్యాన్ని అనుగ్రహించాడు. తమరి
ఆపాదమస్తక మహాప్రకాశానికి నా జ్ఞానం, నా దృష్టి అంతా మందగించింది స్వామి. సెలవీయండి. తమరెవరు? తమ నుదిటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు. నేనంటే ఎవరో కాదు, కనీసం నుదిటి రాత కూడా లేని ఓ బిచ్చగాణ్ణి. శుభం భూయాత్. ఈ ధర్మజ్యోతి ప్రతి ఇంటిలో వెలిగేలా చేయి స్వామి. ఇంతవరకు దీపావళి పండుగ సంవత్సరానికి ఒకరోజే వచ్చేది. ఈ మహనీయుని దయ వల్ల రోజూ దీపావళి పండుగ చూడగలుగుతున్నాం. అవునవును, మామూలు దీపాలు చీకట్లను తొలగిస్తాయి, కానీ ధర్మజ్యోతులు మనిషిలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి. మీ లీలలకు భక్తులు పరవశులై చప్పట్లు కొట్టడమే ఇంతవరకు చూశాను. భగవంతుడే పరవశుడై చప్పట్లు కొట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను స్వామి. అవును సర్వేశ్వరి, ఈ కైలాసానికి కూడా మిరుమిట్లు గొలిపే కొత్త కాంతుల్ని నింపిన నా ప్రియ భక్తునికి జ్ఞానజ్యోతి అనే బిరుదునిచ్చి సముచితంగా సత్కరించబోతున్నారు. అందుకు నాకు మహదానందంగా ఉంది. ఆ ధర్మజ్యోతితో వెలిగించుకొచ్చిన దీపాలతో ఈ కాగడాలను వెలిగించండి. ఆడిని లేపేసి ఆ కాగడాలతోటే ఆడి స్థితికి నిప్పెట్టండి. ఈ ధర్మజ్యోతి ప్రతి ఇంటిలో వెలిగేలా చేయి స్వామి. ఇంతవరకు దీపావళి పండుగ సంవత్సరానికి ఒకరోజే వచ్చేది. ఈ మహనీయుని దయ వల్ల రోజూ దీపావళి పండుగ చూడగలుగుతున్నాం. అవునవును, మామూలు దీపాలు చీకట్లను తొలగిస్తాయి, కానీ ధర్మజ్యోతులు మనిషిలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి. మీ లీలలకు భక్తులు పరవశులై చప్పట్లు కొట్టడమే ఇంతవరకు చూశాను. భగవంతుడే పరవశుడై చప్పట్లు కొట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను స్వామి. అవును సర్వేశ్వరి, ఈ కైలాసానికి కూడా మిరుమిట్లు గొలిపే కొత్త కాంతుల్ని నింపిన నా ప్రియ భక్తునికి జ్ఞానజ్యోతి అనే బిరుదునిచ్చి సముచితంగా సత్కరించబోతున్నారు. అందుకు నాకు మహదానందంగా ఉంది. ఆ ధర్మజ్యోతితో వెలిగించుకొచ్చిన దీపాలతో ఈ కాగడాలను వెలిగించండి. ఆడిని లేపేసి ఆ కాగడాలతోటే ఆడి స్థితికి నిప్పెట్టండి. ఓం నమః శివాయ. ఓ యమధర్మరాజా, ఏమిది ఇలా హఠాత్తుగా కైలాసానికి విచ్చేశావు? ఏదైనా విశేషమా? నా బ్రతుకునకు విశేషములు కూడానా? నేను పుట్టినదే చంపుటకని లోకమంతా నన్ను ఆడిపోసుకొనుచున్నది.
నేను కేవలం ఈ స్వామి బంటునని, ప్రాణహరణము చేసే నిమిత్త మాత్రుడనని, అసలైన సంహారకర్తవి నీవేనని అర్థం చేసుకునేవారే లేరు. ఏం చేస్తాం, అంతా నా నుదుటి రాత. నీ మాటల తీరు చూస్తుంటే ఎవరి ప్రాణదీపాన్నో ఉఫ్ఫను ఊదేలా ఉన్నావే. అవును స్వామి, దేవరవారి ఆజ్ఞ అయితే ఆ పుణ్యకార్యమును కాస్త ముగించవలననే వచ్చి తిని. ప్రాణజ్యోతి ఆరే సమయం ఆసన్నమైనప్పుడు వారు వీరు అని లెక్క పెట్టకుండా ఆ లెక్కలు ముగించేయమని ఎప్పుడో ఆజ్ఞలు ఇచ్చేశాను కదా. ఇచ్చితిరి స్వామి, పెద్దలు అట్టి ఆజ్ఞ ఇచ్చితిరి కనుకనే ఆయుష్ తీరిన మార్కండేయుని ప్రాణములు హరించుటకు వెళ్లి తిని కాలపాశమును వేసి తిని. కాని ఆ పసివాడు పరమశివ అంటూ ఒక భక్తి కేక పెట్టారు. అంతే, తమరు పట్టున ప్రత్యక్షమై ఇదే శూలముతో ఇచ్చట ఒక పోటు పొడిచితిరి. ఆ నొప్పి ఇంకనూ తగ్గలేదు స్వామి. అమ్మా, మార్కండేయుని భక్తి పారవస్యత నాకు అలాంటి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంతకు నువ్వు ప్రాణం తీయవలసిన ఆ ప్రముఖుడెవరు? అది మా స్వామి, ఏమి ఇది? కంగారు పడకుయమ్మా, అవి ధర్మజ్యోతుల దివ్యకాంతులు, నా ప్రియాతి ప్రియభక్తులు వెలిగించినవి. సహస్ర ప్రభాకర ప్రభా సంపత్తిని అధక్కరించు ఆ పావనకాంతులు పాప సంహారం చేసేవే కాని ప్రమాదాన్ని కలిగించేవి కావు. అవును అవునవును, ఆ భక్తుడు మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకున్నాడు కనుకనే ఈ మంచు కొండల్లో సైతము నాకు ఈ ముచ్చెమటలు. అంటే అంటే కాలము ఆసన్నమైనది తమ తమ ప్రియ భక్తునికే. స్వామి, ఆవేశపడకండి, ఆగ్రహంతో ఆ మూడవ కంటిని తెరవకండి, ఆక్రోషంతో ఆ త్రిశూలాన్ని ఎత్తకండి. మీ ప్రియ భక్తుని ప్రాణాలు తీయడమో తీయకపోవడమో ఇక మీ ఇష్టం. ఇదిగో పాశం. ఓం నమః శివాయ. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే సంయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ నమో బీఢుష్ట్రమాయ కేశుమతే చ నమో కస్మాయ చ వామనాయ చ నమో బృహతే చ వంశీయ మహారాజా, మహారాజా, ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సాధించిన కాలజ్ఞాన గ్రంథాన్ని ఇలా నీటిపాలు చేశారెందుకు? నా తపశ్శక్తి వల్ల నుదుటి రాతల్ని తెలుసుకునే జ్ఞానాన్ని వరంగా పొందాను. కాని ఆ రాతను మార్చగలిగే శక్తి ఆ జ్ఞానానికి లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏం జరిగిందని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకా ఏం జరగాలి? మీలాంటి మహానుభావుడు అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూపించింది ఆ గ్రంథం. అంటే ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపల మీరు మమ్మల్ని అందరినీ వదిలి ఆ మృత్యుదేవత నన్ను తన ఒడిలో చేర్చుకునే శుభదినం ఈ రోజేనా? మృత్యు వచ్చేదినం శుభదినమా? మహారాజా, జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పండగ ఈ మృత్యువు. అందరికీ చెప్పకుండా వస్తుంది, నాకు చెప్పి వస్తోంది. అద్భుతమైన ఈ పండుగను నేను కోటిలింగ క్షేత్రంలోనే ఆచరించుకోవాలి. సెలవిప్పించండి.
ఇంకా సేపట్లో నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది. కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్షం లభిస్తుందని నేను ఊహించలేదు. మీరు నన్ను శత్రువుగా భావించారు, కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు. పరమేశ్వరుని సన్నిధికి నన్ను సాగనంపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వెళ్లే ముందు ఒకటి చెప్పాలనిపిస్తోంది. మరణం అనేది ప్రకృతి సిద్ధంగా జరగవలసిన ఒక ధర్మం. మనిషి మనిషిని చంపడం అధర్మం. ప్రేమించడం నేర్చుకుంటే అందరూ దైవ స్వరూపులవుతారు. ఇది నా జీవితం నాకు నేర్పించిన పాఠం. మేమెంత తప్పు చేశాము మాకిప్పుడే తెలిసింది. మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మేం కిరాతకంగా పొడి చేశాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించు మంజు. క్షమించు మంజు, క్షమించు. క్షమించవలసింది నేను కాదు. దయకు ధర్మానికి ఉన్న మరో రూపమే ఈ మంజునాథ స్వామి. అందరూ ఆయన శరణు కోరండి. ఆవేశంతో అజ్ఞానంతో వీళ్ళు తప్పు చేశారు. దయచేసి వీళ్ళందరినీ క్షమించు స్వామి, క్షమించు. శివ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడే వస్తున్నాం. ఇది కాశీ విశ్వేశ్వర ప్రసాదం, నాగలింగేశ్వర ప్రసాదం, శ్రీకాళహస్తీశ్వర ప్రసాదం, మహానందీశ్వర ప్రసాదం, శ్రీశైలేశ్వర ప్రసాదం. ఆహా, మహాప్రసాదం సరైన సమయానికి తీసుకొచ్చారు. నా కోసం చిన్న పని చేస్తారా? ఏమిటి మంజు? అటు చూడండి. ఈరోజు ఎంతో శుభదినం. సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి. అలాగే. హరా శివ. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడే వస్తున్నాం. ఇది కాశీ విశ్వేశ్వర ప్రసాదం, నాగలింగేశ్వర ప్రసాదం, శ్రీకాళహస్తీశ్వర ప్రసాదం, మహానందీశ్వర ప్రసాదం, శ్రీశైలేశ్వర ప్రసాదం. ఆహా, మహాప్రసాదం సరైన సమయానికి తీసుకొచ్చారు. నా కోసం చిన్న పని చేస్తారా? ఏమిటి మంజు? అటు చూడండి. ఈరోజు ఎంతో శుభదినం. సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి. అలాగే. హరా నాన్న. మంజు మంజు, సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది. అవును, మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతోంది. అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా. అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇంకా బోల్డని ఏర్పాట్లు చేయాలి. మీ ముగ్గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి. సరే. కాత్యాయని,
నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించి తులసి తీర్థం పట్టరా. వెళ్ళు. తులసి తీర్థమా? అవును, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం. పరమ కృపాకర పార్వతీ హృదయహర హర, నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయముడొస్తాడనుకున్నాను. కాలస్వరూపుడువైన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నావే, నీకేమాత్రం భయంగా లేదా? లేదు. మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఈ మహాశివుని చరిత్రలో మాసిపోని మచ్చలు రెండే రెండు. గరళం తాగినప్పుడు కంఠం పైన పడిందో మచ్చ. ఇలా ప్రియభక్తుని సంహరించడానికి రావటం గుండెల్లో పడిన రెండో మచ్చ. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. పాశమా, ఆనాడు భక్త మార్కండేయుని ప్రాణాలు తీయమని యముడు నిన్ను వదిలితే అడ్డుకున్నానని కోపమా? వెళ్ళు. ఏమిది? ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను గడపలో కాలు పెట్టనివ్వను. పో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు. అదా సంగతి. భక్తి పాశాన్ని కాదని నేనే లోపలికి వెళ్ళలేని ఇక ఈ యమపాశం ఎలా వెళ్ళగలుగుతుంది? మంజు, భక్తుల మాట నేను జవదాటలేను. నువ్వే గడప దాటి బయటికి రా. తప్పకుండా వస్తాను. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. అయితే నాదొక చివరి కోరికుంది. తీరుస్తావా స్వామి? శంభో అని అంటే చాలు రాటు తేలిన రాక్షసుల కోర్కెలే తీర్చి భోళాశంకరుడు అనిపించుకున్నవాణ్ణి. కోటి లింగాలలో నన్ను నిలబెట్టిన వాడివి. నీ కోరిక కాదంటానా? ఏమిటో అడుగు. అన్నపూర్ణాదేవి సాక్షిగా తీరుస్తాను. దయామయ్య, దయచేసి ఇంట్లోకొచ్చి నా ఆతిథ్యం స్వీకరించు. ఎలా? నీ కంఠంలో ప్రాణం ఉండగా నీ గడప తొక్కద్దన్నావుగా. అయ్యయ్యో, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఎంతో ప్రేమతో కరుణామృతాన్ని అందించాలని నువ్వు అతిథిగా నా ఇంటికొస్తే తినే అన్నం లాగేసి నిన్ను గెంటేశాను. అజ్ఞానంతో తప్పు చేశాను. ఆ తప్పుని క్షమించి నువ్వు లోపలికొచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి తీరాలి. ఆ భాగ్యం నాకు కలిగించు. ఈ ఒక్క అవకాశం నాకిస్తే నా జీవితం సార్థకం అవుతుంది. లేదంటే నేను గడప దాటే ప్రసక్తే లేదు. నువ్వు లోపలికొస్తే నేను బయటకొస్తాను. ఆలోచించుకో. ఇందులో ఆలోచించడానికే ఉంది. ఆ రోజు రావద్దన్నావు, రానన్నాను. ఈ రోజు రమ్మంటున్నావు, అలాగే వస్తాను. భక్తుల మాటకు కట్టుబడి ఉండటమే మా పద్ధతి. రా స్వామి.
లోకాన్ని ఒక బొంగరంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలు ఎంత అలిసిపోయావో ఏంటో. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అనే ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుడిని ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలలే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం ఇది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయమేం చేస్తుంది? త్వరగా తిను స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకొస్తాను. ఓం నమః శివాయ. రానివ్వను. నా ప్రాణాలున్నంత వరకు ఆయన్ని కడుపు దాటి రానివ్వను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వర, ఈ భక్తురాలి కోరికను మన్నించు, మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు.